హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఫిల్మ్ టాక్స్. ఇప్పుడే మన శంకర వరప్రసాద్ సినిమా అయితే చూస్తున్నా. సినిమా ఎట్లుందంటే, అనిల్ రావిపూడి మళ్ళీ హిట్ కొట్టేశాడు బాయ్ సంక్రాంతికి. లాస్ట్ టైం ఎట్లయితే హిట్ కొట్టిండో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోటి, ఈసారి కూడా మన శంకర వరప్రసాద్ తోటి అయితే హిట్ కొట్టేసిండు. ఈ సంక్రాంతి కూడా మన అనిల్ రావిపూడిదే కావచ్చు. అండ్ ఇంకా 2-3 సినిమాలు కూడా ఉన్నాయి, చూద్దాం. సినిమా ఎట్లుందో మాట్లాడుకుందాం. అండ్ మొత్తం బాస్ బాయ్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. నిజంగా రఫ్ ఆడెన్స్ చేసిండు అనుకోవచ్చు సినిమా మొత్తం. ఆ కామెడీ టైమింగ్ తోటి కానీ, ఆ బాడీ లాంగ్వేజు, ఆ డ్రెస్సింగ్ స్టైలు, నిజంగా స్వాగు మామూలుగా లేదు బాయ్. నిజమైన పంచెస్, ఆ కామెడీ టైమింగ్, ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ గుర్తొచ్చింది బాయ్. నిజంగా అంటే అంత వింటేజ్గా కనిపించింది ఇందులో అయితే. నిజంగా చాలా గ్లామర్గా, చాలా స్టైలిష్గా, నిజంగా అద్రగొట్టిండు. వన్ మ్యాన్ షో అనుకోవచ్చు సినిమాకి మాత్రం. అండ్ మెగాస్టార్ గారు అండ్ నయనతార గారు ఇద్దరి మధ్యన స్టార్టింగ్ అయితే ఒక క్యూట్ లవ్ స్టోరీ చిన్నగా సింపుల్గా ఉంటుంది. బట్ అది కొత్త లొకేషన్లో తీసిర్రు అండ్ సింపుల్గా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది ఆ స్టోరీ మాత్రం. దాని తర్వాత సాంగ్ ఫస్ట్ హాఫ్లో అయితే ఫుల్ పంచెస్, కామెడీస్ అయితే నిజంగా అద్రగొట్టేసిండు. ఫుల్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది సినిమా అయితే. అండ్ అక్కడక్కడ కొన్ని ఎమోషన్ సీన్స్ కూడా ఉన్నాయి పిల్లలతోటి. అండ్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. ఆ పిల్లలు కిడ్స్ తోటి బాగుంటాయి అవి అయితే. అండ్ సంక్రాంతికి వస్తున్నాంలో ఉన్న బుల్లిరాజు ఇందులో కూడా ఒక క్యారెక్టర్ చేసిండు. ఆ కామెడీ నిజంగా ఉన్నంతసేపు కొద్దిసేపు అయినా క్యారెక్టర్ కానీ ఫుల్ ఫన్ తెప్పించేస్తుంది. ఇంటర్వెల్కి వచ్చేస్తే మంచి ఒక ఎనర్జెటిక్ కామెడీ తోటి అయితే ఇంటర్వెల్ ఉంటుంది. ఒక అనిల్ రావిపూడి స్టైల్ అనుకోవచ్చు అదైతే. అండ్ మాస్గా ఏమి ఉండదు కానీ బట్ బాగుంటుంది అదైతే. సెకండ్ హాఫ్ కూడా అదే ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది మూవీ. అండ్ వెంకటేష్ గారి ఎంట్రీ ఉంటుంది. వెంకటేష్ గారి రోల్ మాత్రం నిజంగా అదిరిపోయింది అనుకోవచ్చు. వెంకటేష్ గారి ఆ డైలాగ్స్ కానీ, ఆ స్టైల్ కానీ నిజంగా అదరగొట్టేసారు. అండ్ ఓల్డ్ సాంగ్స్కి వాళ్ళు వేసే స్టెప్పులు కానీ నిజంగా చాలా బాగా అనిపించినాయి సెకండ్ హాఫ్లో అయితే. బీమ్స్ మ్యూజిక్ అదరగొట్టేసిండు అసలు. సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎక్కడ ఎమోషన్ సీన్స్ దగ్గర అండ్ ఫైట్స్ దగ్గర కానీ, అండ్ మంచి సీన్స్ దగ్గర, ప్రతి దగ్గర థీమ్స్ మ్యూజిక్ అయితే నిజంగా చాలా అంటే చాలా ప్లస్ అయిపోయింది. అండ్ అనిల్ రావిపూడి ప్రతి సంక్రాంతికి వస్తుండు, హిట్ కొడుతుండు, వెళ్ళిపోతుండు. కానీ ఈ సంక్రాంతికి మాత్రం చాలామంది ట్రైలర్ చూసిన తర్వాత ఈసారి దొరికేస్తాడు అండ్ రొటీన్ తోటి వస్తాడు. అండ్ ఈసారి మాత్రం కష్టమే హిట్ కొట్టడం అనుకున్నాం, కానీ ఈసారి కూడా హిట్ కొట్టేసిండు భయ. కాకపోతే ఏంటంటే స్టోరీ ఇంకొంచెం స్ట్రాంగ్గా పెట్టలేడు అనిపించింది. అండ్ వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారి గురించే స్టోరీ రాసుకుండేమో అన్నట్లుగా అనిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన స్టైల్ కానీ కరెక్ట్ పట్టేసిండు అనిల్ రావిపూడి. అందుకే పర్ఫెక్ట్ ఆయనకు మ్యాచ్ అయ్యే స్టోరీని రాసిండు, కరెక్ట్ సెట్ అయిపోయింది. ముందు మనకు సంక్రాంతికి వస్తున్నాంలా హై పంచెస్ కానీ, ఆ కామెడీ సీన్స్ కానీ హైలైట్గా పెట్టిండు. ఈ సినిమాలో అట్లాంటి ఏం పెట్టలేడు అనిపించింది, కొంచెం అవి నార్మల్గా అనిపించింది. ఇందులో విలన్ క్యారెక్టర్ ఏం అంత వీక్గా అనిపించింది. అండ్ లాస్ట్ ఒక ఫైట్ గురించే వాడుకుంటారేమో అనిపించింది ఆ చిన్న లీడ్ తోటి, అది కూడా కొంచెం మైనస్ అనిపించింది. అండ్ ఓవరాల్గా అయితే ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ చిన్నపిల్లలతోటి అందరు కలిసి చూడొచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే మన శంకర వరప్రసాద్. అండ్ సూపర్ హిట్ మూవీ అయిపోయింది. అండ్ మీరు కూడా ఒకసారి చూసేయండి. అనిల్ రావిపూడి నిజంగా నీకు అసలు ఫ్లాప్ అనేది ఉండదేమో నాకు తెలిసి. ఈ సినిమాతో కూడా మళ్ళీ హిట్ కొట్టేసినావు. అండ్ బాస్ కూడా లాస్ట్ సినిమా బోలా శంకర్ కొంచెం డిసప్పాయింట్ చేసిండు. ఈ సినిమాతో అయితే గట్టి కంబ్యాక్ అనుకోవచ్చు. ఆయన యాక్టింగ్కి నిజంగా ఫిదా అయిపోతారు. సినిమా అయితే చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళి చూసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.